పూజారి గారు, మా ఆయన పేరు మీద అర్చన చేయించండి. అలాగే. మీ వారి పేరు గోత్రం చెప్పండి. పేరు కిరణ్, పైడిపాల గోత్రం. మీ భర్త పోలీసులకు కనపడకుండా తిరుగుతున్నాడు. ఎంత తప్పించుకొని తిరిగినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతాడు. కిరణ్, మర్యాదగా సరెండర్ అవు, లేకపోతే పరిస్థితులు చాలా కఠినంగా మారతాయి. ఖచ్చితంగా సరెండర్ అవుతానన్నయ్య, కానీ ఇప్పుడు కాదు. నేను చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. దానికి నాకు మరికొంత టైం కావాలి. లేదు కిరణ్, నువ్వు ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పుని నేరంగా మార్చుకోకు. నేనేం నేరం చేయడం లేదన్నయ్య. నేరం చేసిన వాళ్ళని సాక్ష్యాలతో పట్టించాలనుకుంటున్నాను. చట్టం నాకు అవకాశం ఇవ్వకపోతే నాకు పరోక్షంగా అన్యాయం చేసినట్టే. నేను చెప్పేది కూడా అదే కిరణ్. చట్టం తన పని తానే చేసుకుపోవాలి, అంతేకాని నువ్వు ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదన్నయ్య. నేరం చేసిన వాళ్ళని చట్టం కాళ్ళ దగ్గర పడేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ చట్టం కళ్ళకి కనిపించే సాక్ష్యాలను మాత్రమే చూస్తుంది, నమ్ముతుంది. నేను చట్టానికి కనిపించని ఆ సాక్ష్యాలను కనిపెట్టి అసలైన దోషుల పని పట్టాలని చూస్తున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాను. కిరణ్, మన లాలో ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించడం నేరం. అన్నయ్య, మన సొసైటీలో పెద్దవాళ్లుగా చలామణి అవుతున్న చాలా మంది ఆ లాలో ఉన్న లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకుంటున్నారు. నేను నా కేసు విషయంలో అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతే. అయినా మీ లాలో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటి? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదనే కదా. మరి నేను నిర్దోషిని నిరూపించుకునే అవకాశం నాకెందుకు ఇవ్వరు? కిరణ్, ఈ అనవసరమైన వాదనలొద్దు. మర్యాదగా లొంగిపో, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అన్నయ్య, నన్ను భయపెట్టాలని చూడకు. నేను అనుకున్నది సాధించే వరకు లొంగిపోను. ప్రదీప్ సార్, అరెస్ట్ హిమ్. అలాగే సార్. కిరణ్, చెప్పేది విను. మర్యాదగా ఆగు. లొంగకపోతే షూట్ చేస్తాను. కిరణ్, ఏమండి? 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 ధీరన ధీరన